మానుకోట ప్రసాద్ అన్న గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, మీ సారథ్యం వల్ల చాలా పాటలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎనలేని పాటలు ఇచ్చారు. గుర్తు అది బీఆర్ఎస్ పార్టీ అంటే పాట గుర్తు రావాలంటే మానుకోట ప్రసాదే అన్నట్టు పాటలు ఇచ్చిర్రు. రీసెంట్గా కేసీఆర్ గారి గురించి కూడా ఒక పాట రాసిర్రు, ఇచ్చిర్రు. మీ ఇద్దరు కలయిక ఉన్నది, దిలీప్ దేవ్ గారు కూడా ఉన్నారు. ఆ పాట ఒకసారి మాకోసం. యాక్చువల్గా ఆ పాట తమ్ముడు దిలీప్ రాసిండు, ఒక పల్లవి చరణం రాసిండు, నేను ఒక చరణం రాసిన. నేను దిలీప్ సందీప్ పాడినం. అని గణేష్ దీనికి మ్యూజిక్ చేయడం జరిగింది. ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు పోసి తల్లి నినుగన్నదో ఓ సారు కేసీఆర్, నెర్రెవాసిన నేల వాన సినుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆర్, నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చని మాగానం పైరులు పోసింది ఆ రోజున, అడుగు పెట్టిన చోట పచ్చని మాగానం పైరులు పోసింది ఆ రోజున, తొలుసూరు బాలింత కడుపులో నా కొడుకు సచ్చేంత బాధ ఈ రోజున, యాదిల యాదికొస్తున్నావు సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్, యాదికొస్తున్నావు సారు మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్, ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్, నెర్రెవాసిన నేల వాన సిరుకులు లేక నీ దిక్కునే చూసెను ఓ సారు కేసీఆర్. మీరు ఇన్ని పాటలు రాస్తారన్న, తెలంగాణ కొట్లాట గురించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన పోరాటాన్ని యాది చేస్తూ కావచ్చు, అనేక పాటలు రాస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు రాసినటువంటి యూరియా సాంగు రీసెంట్గా అది తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని మొత్తం కదిలించిన పాట. అది రైతాంగం పాట, ఆ యూరియా పాట తర్వాత మీకు వచ్చినటువంటి కామెంట్స్ కావచ్చు, మీకు వచ్చినటువంటి బెదిరింపులు కావచ్చు, షేర్ చేసుకోండి. అంటే యాక్చువల్గా ఆ పాట చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి నార్మల్ మ్యాన్, అంటే ఎవరైతే కామన్ మ్యాన్ ఉంటాడో, రీల్స్ ఇన్స్టాగ్రామ్లో భార్యాభర్తలు రీల్స్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. కామన్గా నిలబడి రీల్స్ చేస్తున్నారు. ఒక్క యూరియా భర్త కోసం పడిగా పులుగాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు, ఒక్క యూరియా భర్త కోసం పడిగా పులుగాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. దీంట్లో వాళ్ళకి ఏం తప్పు దొరికిందో నాకైతే తెలియదు, కానీ మేము పూర్తిగా రైతుల పక్షాన నిలబడి నేను రాసి మేమిద్దరం పాడితే 2 రాష్ట్రాల్లో ఈ పాట వైరల్ అయింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని వాడుకోవడం జరిగింది. కానీ మా మీద వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే అంటే చెప్పుకోలేని పరిస్థితిలో, అంటే ఇంట్లో ఉన్న భార్య పిల్లల్ని, తల్లిని, చెల్లిని అందరినీ తిట్టుకుంటా వీడియోలు చేయడం, కామెంట్స్ పెట్టడం, అది చాలా బాధ అనిపించింది. సరే, ఎవరి పాపం వాళ్ళదే. అంటే ఉద్యమ గాయకులుగా మీరు చాలా పాటలు పాడారు, చాలా వేదికలు పంచుకొని ఉంటారు. ఎప్పుడైనా గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసిర్రు. సరే, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ తరఫున పాడి ఉండొచ్చు, ఇంకేదైనా కావచ్చు. గతంలో ఎట్లా ఉంటుండే అసలు గాయకుల పరిస్థితి? నిజంగా స్వేచ్ఛ లేకపోతుండేనా, ఇంతే ఉంటుండేనా అప్పుడు కూడా? యాక్చువల్గా అంత స్వేచ్ఛ లేకపోయి ఉంటే గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి పరిపాలనలో స్వేచ్ఛ కనుక కళాకారులకు కావచ్చు, సోషల్ మీడియాకు కావచ్చు, ఇంకొకరికి స్వేచ్ఛ కనుక లేకపోయి ఉంటే ఇవాళ మీరు చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో బాగా మాట్లాడేటోళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు ఉండకపోతుండేనేమో. అంటే ఈ తీరుగున్నటువంటి నిర్బంధం ఉండుంటే మాత్రం ఆ రోజు ఇవాళ వాళ్ళు లేకపోతుండేనేమో. ఆ రోజు స్వేచ్ఛ ఉంది, అద్భుతంగా పాటలు పాడుకున్నారు. అట్లని కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని పాటలు వచ్చినాయి. సమైక్యాంధ్రలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులను తిట్టుకుంటూ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణకు సపోర్ట్ చేయనటువంటి నాయకులను తిట్టుకుంటూ కావచ్చు, అనేకమైన పాటలు వచ్చినాయి. ఎవరిని ఏం చేయలే కదా, ఎవరిని ఏం అనలే. ఇప్పుడే చాలా నిర్బంధం ఉంది. యాక్చువల్గా ఈ నిర్బంధం తొలగిపోతే చాలా బాగుంటుంది. కళాకారుల లెక్కనే చూడాలి. ఫైనల్గా అన్న, మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టేజ్ ఎక్కితే మళ్ళీ మీరు అక్కడ ఉంటారు, మీ కింద ఉండి చూడాల్సి వస్తుంది. మీ ఇద్దరు కలయికలు ఎప్పుడు పాట పాడిద్దామన్నా దొరుకుతలేరు. ఇద్దరు కలిసి ఇప్పుడు స్టేజ్ మీద అసలు ఏం పాట పాడబోతున్నారు, ఎట్లా జనాలని మేలుకొల్పబోతున్నారు? యాక్చువల్గా మేమిద్దరం కలిసే పాటలు ఏం లేవు. మేమిద్దరం కలిసి పాడే పాటలు మేమిద్దరం కలిసి పాడే పాటలు మీరు ఒక దగ్గరనే చూడాలి. అది యూట్యూబ్లో వేదిక మీద ఆయన పాటలు ఆయన ఇక్కడ పాడాలన్న ఏ ఉంటాయి. ఒక పాట అన్న, రైతు పాట పాడదాం, అదే యూరియా పాట పూర్తిగా. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, ఆడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న, వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టి
పెట్టేటి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు, చేతులెత్తి వేడుకుంటుండు నేడు. ఒక్క యూరియా భర్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక్క యూరియా భర్త కోసం పడిగాపులు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ తమ్ముడు.